హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీకి సంబంధించి స్లాట్ బుకింగ్ డేట్స్, అలాగే స్లాట్ బుకింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టైంకి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్ చెప్తాను. చివరి దాకా చూడండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ డీటెయిల్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీ పేమెంట్ దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేటా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్, టీహెచ్జీ వెబ్సైట్ చేంజ్ అయింది. సో ఇక్కడ మీకు కావాలనుకుంటే వెబ్సైట్ అడ్రస్ కావాలనుకుంటే tgfset.nic.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్గా మీరు చెక్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. డీటెయిల్ నోటిఫికేషన్లో డేట్స్ ఉన్నాయి, అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు. సో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఇచ్చారు. సో ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ రెడీగా ఉంచుకోవడానికి ఫామ్ అన్నమాట. సో ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనకి డేట్స్ చూద్దాం. సో ఇక్కడ స్లాట్ బుకింగ్కి సంబంధించి డేట్ ఏ రోజు నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ 27th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 27th రోజున ఫస్ట్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయాలి. మీ నేమ్ కానీ, ఫోటో కానీ, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కానీ. దీని తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు ఒకే రోజు ఫీ పేమెంట్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఫిలప్ చేసి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ 27th నుంచి 5th వరకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29th నుంచి 6th వరకు, జూలై 6th వరకు ఉంటుంది. సో మరి ఎక్కడ ఏ సెంటర్స్ చూస్ చేసుకోవాలి? మెయిన్గా మీరు స్లాట్ బుకింగ్ చేసుకునే దాంట్లో మీరు ఏ డిస్టికో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డిస్టిక్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని లిస్ట్ అయితే ఉంటుంది. సో ఆ లిస్ట్ కూడా మనకి రావడం జరిగింది. హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మెయిన్గా సో ఇది మాన్యువల్ ఆప్షన్